ఒక గ్రామంలో పాల వ్యాపారి ఉండేవాడు. అతను పాలు అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. అతను ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో పాల్లో నీళ్లు కలిపి అమ్మేవాడు. గ్రామంలో ప్రజలకు అతని పాలు నచ్చేవి కావు కాని ఇంకెక్కడ దొరకకపోవడంతో అతని దగ్గరే కొనేవారు. ఒకరోజు పాల వ్యాపారి బాగా పాలు అమ్మి 1000 రూపాయలు సంపాదించాడు. వాటిని సంతోషంగా లెక్కపెట్టుకుంటున్నాడు. ఆ డబ్బును ఒక సంచిలో వేసుకుని అతను దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న ఒక కోతి అతని డబ్బు మూటను చూసి తినే వస్తువు అనుకుని దాన్ని తీసుకుని చెట్టెక్కింది. కోతి మూటను తెరిచి అందులో ఉన్న డబ్బును ఒక్కొక్కటిగా కిందకు విసరడం ప్రారంభించింది. నిద్రలేచిన పాల వ్యాపారి డబ్బు కింద పడుతుండటం చూసి భయపడి వాటిని ఏరుకోవడానికి ప్రయత్నించాడు. కోతి విసిరిన డబ్బులో కొంత నేలపై పడింది. మిగతాది పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. చెడుగా సంపాదించిన డబ్బు నిలవదు. నిజాయితీగా సంపాదించినదే మన దగ్గర ఉంటుంది.